నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లింపుపై చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి డోన్ పట్టణానికి చేరుకున్నారు. 144వ సెక్షన్ అమలులో ఉన్న కారణంగా ఒంటరిగా ధర్నా చేస్తానని అనుమతించాలని కోరారు. ఎన్నికల నిబంధనల మేరకు శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 12,918 గ్రామ పంచాయతీలలో నివాసం ఉంటున్న 3.50 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 12,918 గ్రామ పంచాయతీలలో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా పంపినటువంటి నిధులు 8,629 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంతకం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ ఆమోదం పొందకుండా దొంగలించి దారి మళ్లించి జరిగిందని మేము గత 3 సంవత్సరాలుగా మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే దానికి జవాబుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో అసెంబ్లీలో పచ్చి అబద్ధం చెప్పారు. నిధులను కరెంటు బిల్లుకు దారి మళ్లించామని పచ్చి అబద్ధం చెప్పారు. కాబట్టి మేము గత 24వ తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాన్ని మేము మే డే రోజున మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర డోన్ పట్టణంలో మీరు చెప్పింది అబద్ధము, మీరు నిధులు దొంగలించి కరెంటు బిల్లు కట్టలేదు అని రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, చర్చకు రమ్మని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి సవాల్ విసరడం జరిగింది. అయితే వాళ్ళు చర్చకి రాకపోగా నిన్న సాయంత్రం డోన్ పట్టణంలోని సిఐ గారి నుంచి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉంది, ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి మీకు డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి మీకు అనుమతి లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, సెక్షన్ 30 అమల్లో ఉంది కాబట్టి మీరు రాకూడదు అని చెప్పి సిఐ గారు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మేము గౌరవిస్తూ, లా అండ్ ఆర్డర్ను గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ మేము ఈరోజు డోన్ పట్టణంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు మాకు అనుమతి ఇవ్వండి అని చెప్తే సిఐ గారు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం జరిగింది. వారు చెప్పినటువంటి మాటలను మేము గౌరవిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ, న్యాయాన్ని గౌరవిస్తూ మేము ఆ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళకుండా మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాము, మేము సవాల్ విసిరి వారం రోజులైనా కూడా మీరు మాకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి మీరు దోషిగా నిలబడినట్టే, మీరు మీ దొంగతనాన్ని ఒప్పుకున్నట్టే. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకి మేము వెళ్ళి మీరు చేసినటువంటి దొంగతనం గురించి, మీరు 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకు చేసినటువంటి అన్యాయంపై గ్రామాన ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా డోన్ నగర నడి బొడ్డు నుంచే మేము ఈ సవాల్ విసురుతున్నాం. నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ఛాంబర్.